అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 98. వైషు, ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా రావే. వస్తున్నాను రిషి అంటూ పాపని రెడీ చేసి బుగ్గల నిండా ముద్దులు పెట్టి బాయ్ బేటా అనింది. మరి నాకు అన్నాడు నవ్వుతూ చూస్తూ. సిగ్గులేదు నీకు, పాప ముందు ఏంటా మాటలు అనింది. అదేంటి మమ్మీ, డాడీ అంత ప్రేమగా ముద్దివ్వమంటే ఇవ్వకుండా అలా కోప్పడతావేంటి అనింది రిషిక. బాబోయ్, ఇదేంటి ఇంత ఫాస్ట్గా ఉంది? మరి నా కూతురంటే ఏమనుకుంటున్నావు? త్వరగా కానివ్వు, ఆఫీస్కి లేట్ అవుతుంది బేబీ అన్నాడు రిషి. తప్పదా అన్నట్లు చూస్తూ ఉంది. తప్పదు కానీ త్వరగా అన్నాడు. హా, అబ్బా, నీతో కష్టం ఉంది నాకు అనుకుంటూ కాస్త ముందుకు బెండ్ అయ్యి అతడి బుగ్గపై ముద్దు పెడుతుండగా వెనక్కి జరిగాడు రిషి. అలా జరగగానే వైషు బ్యాలెన్స్ తప్పి రిషి మీద పడిపోయింది. మమ్మీ డాడీ, మమ్మీ డాడీ అంటూ అరుస్తూ కేరింతలు కొడుతోంది రిషిక. డాడీ, మమ్మీకి ముద్దు పెట్టేసేయ్, గట్టిగా పెట్టేసేయ్ అంటూ అరుస్తుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. వైషు రిషిక మాటలకి బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని ఆలోచనలో పడ్డ వైషు బుగ్గకి టక్కున ముద్దు పడింది. తల తిప్పి రిషిని కోపంగా చూసింది. ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని పెదవులపై చిన్నగా పేకిచ్చి బాయ్ బేబీ అన్నాడు. చీ, సిగ్గులేదు నీకు, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అంటూ అరుస్తుంటే ఒకవైపు రిషిక, ఇంకోవైపు రిషి వైషు బుగ్గకి ముద్దు పెట్టి అక్కడి నుండి తుర్రుమన్నారు. ఇడియట్స్ అని ముద్దుగా తిట్టుకుంటూ లోపలికెళ్ళింది. అమ్మా, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అనింది. ఏం చేస్తున్నావే? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సరే కానీ నీ హెల్త్ ఎలా ఉంది అడిగింది వైషు. నిన్నే డెలివరీ అయ్యేది, కాకపోతే కాకుండా కాపాడాడు రోహిత్ అనింది ధాత్రి. అదేంటి, డెలివరీ అవుతుంటే కాపాడ్డమేంటి అన్నది అర్థం కానట్లుగా. మెట్లెక్కుతుండగా స్లిప్ అయిందే, జస్ట్ మిస్, కాపాడి పుణ్యం కట్టుకున్నాడు. అంతా నెగ్లెక్ట్ అంటే చూసుకుని నడవకూడదా? ఇక ఆపవే, ఆల్రెడీ అందరితో క్లాస్ పీకించుకున్నాను. నువ్వు కూడా స్టార్ట్ చేయకే తల్లి, వినలేక చస్తున్నాను. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కింద పడితే అప్పుడు తెలిసొచ్చేది. పడలేదు కదా? సర్లే, సరిగ్గా తింటున్నావా? అది కూడా బద్ధకంగానే అనిపిస్తుందా? పర్లేదే, బానే తింటున్నాను. బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా? అబ్బో, తెగ తిరిగేస్తున్నాడు మరి. సరే కానీ హెల్త్ జాగ్రత్త. ఓకేనే, బాయ్ అని కాల్ కట్ చేసింది. నేను అగ్రహారం వెళ్ళిపోతానమ్మా అనింది భ్రమరాంబ. ఇప్పుడు అగ్రహారం వెళ్ళి ఏం చేస్తావమ్మా? ఏం లేదు వైషు, కూతురు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదురా, అర్థం చేసుకో. నాకు ఇల్లుంది, అక్కడ మన వాళ్ళున్నారు. నాకేమవుతుంది చెప్పు? నాకు చూడాలనిపించేటప్పుడల్లా నీ దగ్గరికి వస్తాను. అల్లుడు గారిని ఒప్పించు వైషు అన్నది భ్రమరాంబ. నువ్వు ఒంటరిగా ఉండటం నాకు నచ్చట్లేదమ్మా. అదేంటి వైషు అలా అంటావు? ఈ లోకంలో ఎంతమంది లేరు? అందరూ అలాగే అనుకుంటున్నారా? నాకేమవుతుంది చెప్పు? తోటని చూసుకుంటూ అలా కాలం గడిపేస్తాను. ఎందుకు, మన ఊర్లో ఉంటే అదో సంతోషం, కాదనకురా. ముందు అల్లుడు గారిని ఒప్పించు అనగానే సరే ఒప్పిస్తాను అనింది వైషు. ఈరోజేంటి ఇంకా లంచ్కి రాలేదు అన్నది పూజ. వస్తున్నాను పూజ, నువ్వు తినేసి. లేదు, నువ్వు వచ్చాకే తింటాను. అరే, చెబుతున్నాను కదా, నువ్వు తినేసి. నువ్వైతే ముందురా అంటూ కాల్ కట్ చేసింది. మొండిఘటం, చెబితే వినదు కదా అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంటికి బయలుదేరాడు గగన్. ఏమైంది నీకు? లంచ్ చేయమని చెప్పాను కదా. హలో, మీరు రాకుండా నేను ఎలా తింటాను? మీరు లేకుండా నాకు ఆకలి వేస్తుందా అనింది పూజ. ఆమె మాటలకి నవ్వుతూ తల మీద చేయి పెట్టి నిమురుతూ పూజ పక్కన కూర్చున్నాడు గగన్. ఇక అతనికి వడ్డించి తను కూడా వడ్డించుకుంటుండగా ఎవరో వచ్చినట్లు అనిపించి గుమ్మం వైపు చూశారు ఇద్దరు. గగన్ తల్లి కనిపించింది. అత్తయ్య గారు అంటూ లేచింది పూజ. చీ, ఆపవే నీ నంగనాచి నాటకాలు. నా కొడుకుని నీ వలలో వేసుకుని ఆడేస్తున్నావా అంటున్న తల్లి మాటలకి అమ్మ అంటూ అరిచాడు గగన్. ఏంట్రా, దాన్ని వెనకేసుకొస్తున్నావా? నిన్నగాక మొన్న వచ్చిన దాన్ని నెత్తిలో పెట్టుకుని తల్లిని కాదనుకొని వచ్చేశావు.
నవమాసాలు మోసి కనిపెంచి ఇంత పెద్దవాణ్ణి చేస్తే దాని మాయలో పడి కన్న తల్లిదండ్రులని కూడా కాదనుకుని వచ్చేశావు. అదేం మందు పెట్టిందిరా? అమ్మా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అది నాకు మందు పెట్టడం ఏంటి? ప్లీజ్ అమ్మా, తనని అలా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు. నువ్వు గొడవ పడడానికే వస్తే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. లేదు కొడుకు కావాలి అనుకుంటే కోడల్ని కూతుర్లాగా చూసుకో. నిన్ను ఇక్కడే ఉంచుకుంటాను. అమ్మో అమ్మో, చూసారా నా కొడుకు దాని మాయలో పడి ఎన్ని మాటలు అంటున్నాడో. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా? కనీసం కన్న తల్లి అని కూడా చూడకుండా నన్ను ఇంట్లో నుండి గెంటేస్తున్నావురా? నాకంటే అదే ఎక్కువైపోయింది కదా నీకు. ఎన్ని రోజులు నా దగ్గరికి రాకుండా ఉంటావో నేను చూస్తాను. నువ్వు నాశనం అయిపోతావే. నా కొడుకుని నాకు కాకుండా చేశావు. బంగారం లాంటి నా కొడుకుని నీ వైపుకు తిప్పుకున్నావు. కాస్త నాకు కూడా చెప్పరాదు ఏం మందు పెట్టావో? నేను కూడా నా కొడుక్కి పెట్టి నా వైపు తిప్పుకుంటాను. అమ్మా, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. అసలే అది చాలా బాధలో ఉంది. నువ్వొచ్చి ఇంకా దాన్ని బాధ పెట్టకు. ఏంట్రా, దాని బాధ కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించట్లేదా? నేను నీకోసం ఎంత తపిస్తున్నానో నా బాధ నీకు అర్థం కాదు కదా? నిన్నగాక మొన్న వచ్చిన దాని గురించి అంత బాధపడుతున్నావు కానీ ఈ తల్లి గురించి ఇస్మంత బాధ కూడా లేదు నీకు. అంతేలేరా, పెళ్ళాం రాగానే తల్లి రాక్షసిలాగా కనిపిస్తుంది. కనీసం వచ్చిన తల్లిని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమ్మంటావా అంటూ శోకండాలు పెడుతున్న తల్లిని చూస్తుంటే చాలా కోపం వస్తోంది గగన్కి. ఆమె మాటలకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది పూజ. అమ్మా, ఇక ఆపుతావా? నాకు పూజ అంటే ప్రాణం. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాను. చీ పొమ్మన్నారు. ఇప్పుడు నా పాటికి నేను బ్రతుకుతుంటే ఇలా ఇంటికి వచ్చి ఇంత పెద్ద గొడవ చేస్తావా? అసలేమనుకుంటున్నావు? అది నన్ను నమ్ముకొని వచ్చింది. నట్టేట్లో వదిలేయమంటావా? మొన్నేమో వాడు వచ్చి దాన్ని చంపడానికి చూస్తాడు. నువ్వేమో శాపనార్థాలు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నావు. ఎందుకమ్మా? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఇక్కడ కూడా ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. అంతేకాని ఇలా వచ్చి తప్పు చేయకుండానే అన్నేసి మాటలు అంటుంటే ఇక్కడ పడడానికి రెడీగా ఎవ్వరు లేరు. ఇక నువ్వు దయచేస్తే బాగుంటుంది. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని నీ మాటలతో బాధపెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నావు? ఇంకోసారి నా ఇంటికి రావద్దమ్మా. ఇలా లేని ప్రేమలు నటిస్తూ మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే అస్సలు ఊరుకోను. ఇక్కడి నుండి వెళ్ళు అంటూ అరిచాడు. నువ్వు మారిపోయావు. నువ్వు నా కొడుకు కాదు. అది రాకముందు నా కొంగు పట్టుకొని విడవకపోయేవాడివి. ఇప్పుడు అది వచ్చాక దానికి సపోర్ట్ మాట్లాడుతూ నన్ను ఇన్నేసి మాటలంటావా? నన్ను బాధ పెట్టిన మీరు బాగుపడరు. నా కొడుకుని మార్చిన నీ పెళ్ళాం నాశనమైపోతుంది అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి అసహనంగా అనిపిస్తుంటే తలకి చేతులు పెట్టుకొని ఆమె వెళ్ళగానే డోర్ వేసి పూజ రూమ్కి పరుగున వెళ్ళాడు. డోర్ వేసుకొని ఉన్న పూజ ఓపెన్ ద డోర్ అంటూ టెన్షన్గా డోర్ దబదబా వాయిస్తుంటే కాసేపటికి వచ్చి ఓపెన్ చేసింది. ఏడవడం వల్లనో కళ్ళు వాచిపోయి ఎర్రగా అయిపోయి కనిపించాయి. సారీరా, ఐఆమ్ రియల్లీ సారీ అంటూ హత్తుకున్నాడు గగన్. అతని గుండెలకి కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేసింది పూజ. ప్లీజ్, నాకు చాలా బాధేస్తుంది. నా వల్ల ఏడవడం ఇంకా బాధ అనిపిస్తుంది. అత్తయ్య నిజంగానే అన్నారు కదా, నేను నీ లైఫ్లోకి వచ్చి తల్లి కొడుకులని విడదీశాను. నేను మంచిదాన్ని కాదు కదా అంటూ ఏడుస్తుంటే అలా అని ఎవరన్నారు? నువ్వు నా బంగారం రా. నువ్విలా బాధపడి నన్ను బాధ పెట్టకు. ప్లీజ్ పూజ, నువ్విలా ఏడ్చి వీక్ అవ్వకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా భార్యవి. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది మనల్ని విడదీయాలని ప్రయత్నించినా మన బంధం చాలా గొప్పది. నీ వేలుని మాత్రం అస్సలు వదలను. ఈ ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటుంది. ప్లీజ్ ఏడవకు బంగారం అని లాలనగా అన్నాడు. భర్త ప్రేమకి మురిసిపోతూ టక్కున కళ్ళు తుడుచుకొని, సరే ఏడవను, అస్సలు ఏడవను. నన్ను ఇంతలా ప్రేమిస్తున్న నిన్ను అస్సలు బాధ పెట్టను అంటూ అతని గట్టిగా హత్తుకొని నుదుటి మీద కిస్ ఇచ్చింది పూజ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.